మిత్రులారా, ఇప్పుడు మనం అర్ధనారీశ్వర స్తోత్రంలో 5వ శ్లోకాన్ని చెప్పుకుందామా? ముందు శ్లోకాన్ని చదువుతాను, వినండి. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. ఇక్కడ శంకర్లు ఏం చెప్తున్నారంటే, అమ్మట ఎప్పుడు మందారమాలలు ధరించి ఉంటుంటండి. మందారమాల కలితాలికాయ అలకలు అంటే ముంగుర్లు అనమాట. ఆమె జుట్టుట సహజంగా ముంగుర్లు తిరిగి ఉంటుందండి. మనందరం అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలాగ తిప్పించుకుని వాటి గురించి చాలా శ్రమ పడతాం కదా. కానీ అమ్మకిట నుదురు మీద జుట్టులా ముంగుర్లు తిరిగి అలకలు అలా పడుతూ ఉంటుంటండి. అయితే ఇప్పుడు ఇక్కడ మందారమాలలు ధరిస్తుంది అన్నారు కదా. మందార పూలు అంటే మనం వాడి మందార పూలు కాదండి. మందారం అంటే కల్పవృక్షం అని ఇక్కడ అర్థం అనమాట. కల్పవృక్షం అంటే మనం ఆల్రెడీ మణిద్వీపాలలో చెప్పుకున్నాం కదా. ఆ దేవతా వనాలన్నింటిలో ఈ కల్పవృక్షాలు ఉంటాయండి. అయితే ఆ దేవతా వనాలలో ఉండే వృక్షాల్లో ఒకటనమాట ఇది. కల్పవృక్షాలు అన్నవి 5 రకాలండి. ఆ రకాలు ఏంటి అంటే, 1 మందార, 2 కల్పం, 3 పారిజాతం, 4 హరిచందనం, 5 సంతానం. అయితే అమ్మ ఎప్పుడు ఆ కల్పవృక్షాల యొక్క మాలలు ధరించి ఉంటుంది తండ్రి. అయితే అయ్యి ఎలా ఉంటారు? పుర్రెల మాలలు ధరించి ఉంటారండి. పుర్రెల మాలలు అంటే ఏమిటి అంటే, ప్రతి కల్పానికి ఓ బ్రహ్మ ఉంటాడు కదండి, అది మనకి తెలుసు. ఆ కల్పాంతంలో ఆ బ్రహ్మ యొక్క కపాలాన్ని పరమశివుడు ధరిస్తాడు. అలాగా ఒక కల్పానికి ఒక బ్రహ్మ ఉంటాడు. అలాంటి 100 కల్పాలు అయ్యాయి అనుకోండి, ఒక మహాకల్పం ఉంటాడు. మహాకల్పం అయిపోతే అప్పుడు రుద్రుడు వచ్చి లయం చేస్తాడు అనమాట. అలా కానీ మనం చూస్తే పరమశివుని మెడలో ఉన్న కపాలాలన్నీ కానీ లెక్కిస్తేంట మనం ఎన్ని కల్పాలు అయ్యాయో చెప్పగలం. ఇది ఒక అర్థం అండి. అదే మనం ఇంకో అర్థం కానీ చూస్తే, కపాలం అంటే అక్షరం అండి. అంటే పరమశివుడు అక్షరమాలను ధరిస్తాడు కదా. కంధరం అంటే ఏంటి? కంఠం. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అక్షరాల మాలన్నీ పరమశివుడు ధరిస్తాడు అని అర్థం. కపాలమాల అన్నది యాక్చువల్లీ జ్ఞానానికి సింబల్ అండి. జ్ఞానం అంటే మెదడులో ఉంటుంది కదా. కాబట్టి కపాలం అన్నది జ్ఞానానికి సింబల్ కాబట్టి అతను సింబాలిక్గా పరమశివుడు కపాలమాలను ధరిస్తాడని ఇంకొక అర్థం. నెక్స్ట్ ఇంకేమన్నారు? దివ్యాంబరాయ చ దిగంబరాయ అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా అమ్మ ఏంటండి? సంప్రదాయేశ్వరి కదండి. అందుకు ఎప్పుడు పట్టు వస్త్రాలు ధరించి సర్వాభరణాలు వేసుకుని మందారమాలను వేసుకుని సిగ పెట్టుకుని కస్తూరి కుంకుమలు పెట్టుకుని చాలా అందంగా అలంకరించుకుని అందరినీ సమదృష్టితో చూస్తూ ఉంటుందండి. కానీ అయ్య మాత్రం అలా కాదు కదండి. అతను దిగంబరుడుట. అంటే ఎలా ఉంటాడు? ఒళ్ళల్లా విభూతి పులుముకొని పాముల్ని ఆభరణాలుగా ధరిస్తూ పొడుగ్గా చింపురి కట్టి ఉన్నటువంటి జుట్టుని జటాజుటాలుగా ఉంచుకుని ఉంటాడండి. దిగంబరుడుగా ఉంటాడు. దిగంబరాయ అంటే ఏంటండి? బట్టలు లేకుండా అని కాదండి. దిగంబరత్వం అంటే అవధూత యొక్క లక్షణం. ఇప్పుడు దత్తులో వాళ్ళందరూ చూడండి దిగంబర్లే. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు కదండి. కొలతలున్న వస్తువు అనుకోండి, దానికి బట్టలు చుట్టచ్చండి. కానీ సర్వవ్యాపకుడయ్యే విస్తీర్ణమే లేని వానికి ఎలా ఒక వస్త్రంతో మనం బంధిస్తాం చెప్పండి? అంటే
అందుకోసమే మనం పరమేశ్వరుడికి వస్త్రం కట్టలేమండి. అంతేకాదు పరమేశ్వరుడు దిగంబరుడు అంటే అంటే దిక్కులే అంబరంగా కలిగిన వాడండి. దిక్కులు అంబరం అంటే ఏంటండి, ఇట్ ఈ స్ప్రెడ్ అన్నమాట. అంటే అంత వ్యాపించున్నాడు. అందుకు ఎక్కడ హద్దులు లేవు. కాబట్టి అటువంటి వాడికి దిక్కులే హద్దు. అందుకు మనం ఎలా వస్త్రం కడతాము? ఇంకోటి ఏంటంటే పరమేశ్వరుడిని అగ్నితో పోలుస్తారు కదండి. పరమేశ్వరుడు అగ్ని అంటారు. అగ్నికి మనం వస్త్రాన్ని చుట్టగలమా అండి? కాలి బూడిదైపోతుంది. అందుకు పరమాత్మకు వస్త్రం అన్నది కట్టలేం. కాబట్టి అతన్ని దిగంబరుడు అంటున్నారు. అయితే ఇలాగా మొత్తానికి అమ్మను అయ్యను చూస్తే ఇద్దరు విభిన్న రూపాలతో ఉన్నారు. అయినా కూడా ఏకరూపులై ఉన్నారు. అటువంటి ఆ శివాశివులకు నా నమస్కారం అంటున్నారు శంకర్లు. అంతేకాదండి, శంకర్లు ఆ పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయని మన చేత పలికిస్తున్నారు ఈ స్తోత్ర పఠనం ద్వారా. బాగుంది కదండి.